ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తున్నా. మనం ఇప్పుడు స్టార్టింగ్ లాక్ వేసుకున్నాం కదా, ఆ లాక్లో నుంచి దారం లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 4 చైన్స్ వేసుకొని 4 చైన్ లాక్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా లాక్ వేస్తున్నా, మళ్ళీ 4 చైన్స్ వేసుకుంటున్నా. 3 టైమ్స్ 4 చైన్స్ వేసుకున్నా. ఈ సెకండ్ దాంట్లో లాక్ వేస్తున్నా అనమాట. ఇప్పుడు థర్డ్ ఇట్లా సింగిల్ లాక్ వేసుకుంటున్నా. సింగిల్ లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా మిడిల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని 6 చైన్స్ వేసుకున్న దాంట్లో 13 త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా స్తంభాలు త్రిబుల్ క్రోషా 13th వేసుకుంటున్నా. డబుల్ క్రోషా, త్రిబుల్ క్రోషా. తర్వాత ఇది 4th చైన్లో లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత లాక్ పైన లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 4 చైన్స్, 4th చైన్లో మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 4 చైన్స్ వేసుకుంటున్నా. లాక్, మళ్ళీ 4th చైన్, తర్వాత 6 చైన్లో మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ చైన్లో 4 చైన్లో లాక్ వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ 4 చైన్లో 3 టైమ్స్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 5th దాంట్లో సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషా 6 చైన్స్లో వేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకుంటున్నా. 13 త్రిబుల్ క్రోషాస్ వేసుకోవాలి. 13 or 15 కూడా వేసుకోవచ్చు. 15. మళ్ళీ ఇప్పుడు 4 చైన్లో లాక్ వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ లాక్లో లాక్ వేసుకుంటున్నాను. 4 చైన్ వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు 4 చైన్లో ఇట్లా లాక్లోనే లాక్ వేస్తున్నా. చూసుకోవాలి, లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుంటున్నా ఇట్లా. ఇప్పుడు దీనికి మళ్ళీ థర్డ్ స్టెప్ వస్తుంది. ఇట్లా వచ్చేసి ఇట్లా వేసుకోవాలన్నమాట. చీరకైతే ఇక్కడ నేనైతే ఇప్పుడు ఇట్లా ఇది సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిందనమాట. ఇట్లా థర్డ్ స్టెప్ వేసుకోవాలి దీనికి. ఇది స్టార్టింగ్లో అయితే నేను 5 వేసుకున్నా కదా, మీరు 3-4 చైన్స్ వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇట్లా వస్తుందన్నమాట డిజైన్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.